మెగా కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న శ్రీరెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. ఆమె ఆ విమర్శలు చేయడానికి ఏమైనా ప్రోద్బలం ఏమైనా ఉందా, లేకపోతే ఆమె వ్యక్తిగత ఎజెండానా, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి చేయిస్తున్నారంటే మీరేం చెప్పారు? ఏమంటే డైరెక్షన్ ఇచ్చారా లేదా అని మేము చెప్పాలంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆవిడకి ఏమీ పోస్ట్ లేదు, ఆవిడని ఎవరో మాట్లాడమని చెప్పరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మాట్లాడటానికి బోల్డ్ మంది ఉన్నారు. ఆవిడేంటంటే ఎవరినైతే మనం పట్టుకొని మాట్లాడితే వాళ్ళు మీడియాలో చూస్తారని గమనించి చిరంజీవి కుటుంబం గురించి మాట్లాడుతుంది. కానండి దానికి ఆ అమ్మాయికి దమ్ము ధైర్యం అనేది ఉంటే బయటకు వచ్చి మాట్లాడమనండి. మద్రాసులో కూర్చొని మాట్లాడతాం, లేదా తలుపులు 4 వేసుకొని మాట్లాడతాం కాదు. నేను చెప్తున్నానండి, ఒక నీచమైన ఆడద ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే శ్రీరెడ్డి గురించి మాట్లాడేవాళ్ళు కూడా ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అంతకన్నా దిగజారిన రాజకీయాలు, అంతకన్నా దిగజారిన ఆడవాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో పూజకి పనికిరాని పువ్వు ఎవరు ఉన్నారంటే శ్రీరెడ్డి. అంత చండాలపు అంత వరస్టు. ఎందుకంటే ఇవాళ వెనకటికి మన సినిమాలు చూస్తే సెన్సార్ కట్ చేసేవాళ్ళు. ఇంత అసభ్యకరమై ఉంటే కట్ చేసే సినిమాలు ఉంటే, ఇవాళ ఫ్యామిలీ మొత్తం వెళ్తే కానీ చూడని సినిమాలు చూసే రకం ఉంటే, అంత అసభ్యంగా 4 గోడల మధ్యలో భార్యాభర్తల మధ్యన జరిగే విషయాన్ని కూడా అంత చండాలంగా అసభ్యంగా రోడ్డు మీదకి వచ్చి తెగిడిచి మాట్లాడుతుందంటే తను వేసుకునే డ్రెస్ సెన్స్ ఏంటి, చూపించే ఒంటి తీరేంటి, అది మాట్లాడే మాటలేంటి. నేను చెప్తున్నానండి, చిరంజీవి గారి ఇంట్లో తోటమాలికి కూడా ఒక హోదా ఉంటేనే ఇస్తాడు చిరంజీవి గారు. అంటే అంత మర్యాదగా బతికే వాళ్ళు ఉంటారు. క్యారెక్టర్ అవ్వచ్చు, ఆర్థికంగా కాదు, క్యారెక్టర్. అలాంటి వ్యక్తులు నువ్వు తోటమాలి కాదు కదా. ఆయన ఇంటి మీద కుక్కలు ఉంటాయి, ఆ కుక్కకే ఇవాళ ఎంతో విశ్వాసంతో ఆయన కుక్కలు పెంచుతున్నాడు. కుక్కకు కూడా పనికిరాని ఒక కుక్క ఇలాంటి కుక్కలు మాట్లాడి పూజకి పనికిరాని పూలు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం మెగా ఫ్యామిలీకి లేదు. ఇవాళ చాలామంది మెగా ఫ్యామిలీని విమర్శించిన వాళ్ళు ఒక మోహన్ బాబు కావచ్చు, అలాగే చాలామంది పెద్ద పెద్ద నటులు, పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఇవాళ సర్వనాశనం అయిపోయిన వాళ్ళు మెగా కుటుంబం. ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను మాట్లాడితే నువ్వు మాట్లాడు, తప్పు లేదు, మాట్లాడిన మాట కౌంటర్ ఇవ్వు. కానీ ఏ రోజు కూడా ఎవరిని విమర్శించిన వ్యక్తిని ఇవాళ ఇండస్ట్రీలో ఆయన పైకి వెళ్తున్నాడు, వాళ్ళ కుటుంబం పైకి వెళ్తుందని చూడలేక బురద జల్లుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మట్టి కొట్టుకొని పోయారండి. ఇవాళ శ్రీరెడ్డి అనేది దాని పని అయిపోయింది, భయపడి దాక్కొని తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ లేకపోతే పావలావాడ అనేది ఇవాళ యావండి అంటుంది. చిరంజీవి ఫ్యామిలీని కూడా చిరంజీవి గారు అనే పరిస్థితికి వచ్చింది. తను బయటకు వచ్చి నీకు దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీదకి వచ్చి ఓపెన్ చర్చికి రా, మేము వస్తాము, ఎవరంటే తెలుసుద్ది. దాక్కొని మీడియా ముందు అందరూ మాట్లాడతారు. నేను ఆ రోజు చెప్పానండి, ఈరోజు చెప్పానండి, మెగా ఫ్యామిలీకి వస్తే మాత్రం కాపు కమ్యూనిటీ మొత్తం వచ్చొద్ది, అభిమానులు వస్తారు, అన్ని కులాల నుంచి కూడా వచ్చి నిన్ను చెప్పు తీసుకుని అంటారు. అంటే ఎందుకు శ్రీరెడ్డిని కట్టడి చేయలేకపోతుంది పార్టీ అధినేత కానివ్వండి, కింద స్థాయిలో ఉన్న నాయకత్వం కానివ్వండి, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది పద్ధతి కాదు, మనకి డ్యామేజ్ జరుగుతుంది, కొంచెం నువ్వు సంయమనం పాటించమని ఎందుకు అధిష్టానం చెప్పలేకపోతుంది వైసీపీ అధిష్టానం అంటే మీరేం చెప్పారు? ఏమంటే వైసీపీ అధిష్టానం చెప్పలేదు అనుకోవటానికి మనకు తెలియదండి. చెప్పిందో చెప్పలేదో మనం చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినా కూడా గాలి ముండలకి ఈ చెప్పిన మాటలు ఎక్కడ అంతే చెప్పండి. ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకున్న కుక్క ఆగు అంటే ఆగుద్ది, రోడ్డు మీద బడి తెచ్చిన కుక్కకి ఏముంటుందండి? ఇప్పుడు రోడ్డు మీద కుక్క ఉందనుకోండి, ఇప్పుడు ఆ కుక్క ఈ కుక్క లేకుండా రోడ్ల ఎలా తిరుగుద్దో అలాగే ఈ కుక్క కూడా అంతే.